అందరికీ గృహలక్ష్మి ద తెలుగు యూట్యూబర్ ఛానల్కి స్వాగతం. నేపాల్ టూర్లో భాగంగా మీరు ఇప్పుడు చూడబోయేది 3వ వీడియో. ఇండియా బార్డర్ దాటి నేపాల్లోకి వెళ్ళేసరికి మాకు సాయంత్రం అయిపోయింది. సో అప్పుడు టైం కూడా చేంజ్ అయింది. మొబైల్లో మనకి ఫస్ట్ స్క్రీన్ ఉంటుంది కదా, హోమ్ స్క్రీన్ ఓపెన్ చేసేసరికి టైం చేంజ్ అయిపోయింది. ఎలాగంటే లోకల్ ఒకటి, హోమ్ ఒకటి అని వచ్చింది. అంటే ఇండియా వచ్చి హోమ్ లాగా, లోకల్ అనేది నేపాల్ లాగా అనమాట. సో 15 minutes తేడా ఉంది. సో ఇప్పుడు వచ్చి ఈ 3rd వీడియో మీకు లుంబిని చూపించబోతున్నాను. ఈ లుంబిని అనేది బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ అన్నమాట. బుద్ధుడు జన్మించిన ప్రదేశం. నేపాల్కి వెళ్ళిన రోజు రాత్రి మేము భైరవ అనే ప్లేస్లో హోటల్ జోషిలో స్టే చేసాము. సో పొద్దున అయిపోయింది. పొద్దున అయిన తర్వాత ఒక బ్రేక్ఫాస్ట్ అండ్ ఆ తర్వాత బుద్ధుడి బర్త్ ప్లేస్ అయిన లుంబినికి స్టార్ట్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఆల్మోస్ట్ చాలామంది కిందకు వచ్చేసారు బ్రేక్ఫాస్ట్ చేయడానికి. బ్రేక్ఫాస్ట్లోకి మాకు పూరీ కూర, సేమియా ఉప్మా విత్ చట్నీ అండ్ స్వీట్కి రవ్వ కేసరి అలాంగ్ విత్ కాఫీ అండ్ టీ అనమాట. సో బాగా హ్యాపీగా స్వీట్ ఉంది కాబట్టి జాలీగా తినేసి మీ అందరికీ మా టూర్ మెట్స్ని చూపించాలి కాబట్టి ఎవరెవరైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ మీకు చూపిస్తున్నాను. సో కొంతమంది బయట ఉన్నారు, అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటకు వెళ్ళిపోయారు. సో వాళ్ళంతా కూడా ఫొటోస్ ఏవో తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళని నేను మీకు చూపించాలి అనుకున్నాను కాబట్టి వీళ్ళందరినీ కవర్ చేస్తున్నాను. ఈరోజు లుంబిని అయిపోయిన తర్వాత మేము పోఖ్రాకి స్టార్ట్ అవుతాం. పోఖ్రా అనేది కూడా నేపాల్లో ఒక పెద్ద సిటీ, అంటే కాఠ్మండు తర్వాత పెద్ద సిటీ అనమాట అది. సో అక్కడికి వెళ్ళిపోతాము. అందుకని ఈరోజు ఈ హోటల్ జోషి నుంచి అందరం వెకేట్ అయిపోయి బస్ ఎక్కేసి వెళ్ళిపోతున్నాం అనమాట. బాబాయ్ హోటల్ జోషి. సో చూస్తున్నారు కదా, అందరూ స్లోగా బస్ ఎక్కుతూ ఉన్నారు. ఆన్ ద వే మీకు కొన్ని చూపిస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. ఇది గౌతమ్ బుద్ధ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ దాటగానే ఇంకొకటి కూడా బ్యూటిఫుల్గా ఉంది. అది డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అంట. అది గౌతమ్ బుద్ధ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ దిస్ ఇస్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ అనమాట. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూసేదానికి. ఇంకా కన్స్ట్రక్షన్లో అంటే ఓపెన్ అవ్వలేదు అని చెప్పారు. అలా 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 నేపాల్ బ్యూటీని అంతా చూసుకుంటూ లుంబిని దాకా వెళ్ళిపోయాం. ఈ లుంబినికి వెళ్ళే దగ్గర ఇది కనిపించింది. అందరు ఏంటో ఇది ఏంటో ఇది ఏంటో ఇది అని చాలా ఎక్సైట్ అయ్యారు, ఇంక్లూడింగ్ మా వదిన. సో తర్వాత తెలిసిందంటే అదే లుంబిని అని, అంటే ఎంట్రన్స్ ఆఫ్ లుంబిని. మీరు దూరంగా చూస్తూ ఉన్నారు కదా, అక్కడే లుంబిని మ్యూజియం ఉందంట. బట్ మేము అది వెళ్ళలేదు. మేము బస్సు ఆగగానే ఇలా ఆటోలు వచ్చేసాయి చకచకమంటూ. సో లోపల మా ట్రావెల్ ఆర్గనైజరు టకటకమని ఆటోలు ఎక్కిచ్చేశారు. అండ్ ఈ ఆటోలు చూసేదానికి కూడా చాలా క్యూట్గా బాగున్నాయి, తమాషాగా ఉన్నాయి. అండ్ మన ఆటోలు లాగా ఉండవు, ఇండియాలో ఉన్న ఆటోలు లాగా అనిపించలేదు నాకు. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి. ఇలాంటివే నేను వారణాసి రైల్వే స్టేషన్ దగ్గర చూశాను అనమాట. సో ఇది మనం ఆటోలు ఎక్కి వచ్చేసాం. 250 ఎంతో పర్ పర్సన్ ఛార్జ్ చేశారు. 5 members, 4 members, 7 members అట్లా వాళ్ళు అడిగేదాన్ని బట్టి మనం ఎక్కేదాన్ని బట్టి ఉంటుంది ప్రైస్ కూడా. సో అలా 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 ఆటోలో ముందుకు వచ్చేసాం. ఆటోల్ని ఓవర్టేక్ చేసుకుంటూ ముందుకు వస్తూ ఉన్నాం. ఆటోలో ప్రయాణం భలే తమాషాగా అనిపించింది. అంటే అది నార్మల్గా లేదు, ఆటో డిఫరెంట్గా ఉంది. అండ్ వెళ్ళే దగ్గర అంతా కూడా మనకి బ్యూటిఫుల్ అయిన బుద్ధిస్ట్ మాన్స్టరీస్ ఉన్నాయి. అలా డ్రైవ్లోనే నేను అన్ని వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోయాను, ఎందుకంటే వచ్చేటప్పుడు చూపిస్తాను అన్నాడు అతను, అంతా లోపలికి వెళ్ళేంతా. సో ఫస్ట్ మనం బుద్ధుడు పుట్టిన ప్లేస్కి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కవర్ చేయలేకపోయాం. తర్వాత వచ్చేటప్పుడు చూపిస్తానన్నాడు ఈ మాన్స్టరీస్ అన్నీ కూడా. సో వచ్చేటప్పుడు చూద్దాం. ఫస్ట్ మనమైతే బుద్ధ పుట్టిన ప్లేస్కి వెళ్తాం. ఈ మధ్యలో చాలా బ్యూటిఫుల్ అయిన ఒక్కొక్క దేశాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ ఒక్కొక్క ఇది టెంపుల్ ఉంది. సో అంటే ఇక్కడ చాలా ఉన్నాయి, ఒక 15 దాకా ఉన్నాయంట. సో ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి కూడా, మేము వెళ్ళేటప్పటికి కూడా కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి డిఫరెంట్గా, దేనికి దానికి చాలా అందంగా అనిపిస్తుంది. అంటే వాళ్ళ కంట్రీ స్టైల్లో కట్టారంట. అలా 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 కొంత దూరం ప్రయాణించిన తర్వాత మమ్మల్ని ఒక దగ్గర స్టాప్ చేసేసాడు.
అంటే ఆటోలన్నీ కూడా అక్కడికి వచ్చేసాయి. అక్కడ నుంచి బర్త్ ప్లేస్ ఆఫ్ బుద్ధ అని అవన్నీ చూసేసుకొని మాయాదేవి టెంపుల్ అవన్నీ చూసుకొని తిరిగి వచ్చేటప్పుడు ఈ బుద్ధిస్ట్ టెంపుల్స్ అన్నిట్లో లోపలికి తీసుకొని వెళ్ళి చూపిస్తాను అని చెప్పాడు. సో ఇక్కడ దిగేసాము, చూస్తున్నారు కదా, ఇక్కడ అందరు దిగేశారు, మేము కూడా దిగేసి లోపలికి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి ఫస్ట్ మనం మాయాదేవి టెంపుల్ని చూడబోతూ ఉన్నాం. బాగా ఉంది ఎండ, మనకి ఇండియాలో ఎలాగుందో అలాగే ఉంది. మేము ఏప్రిల్ మిడ్లో స్టార్ట్ అయ్యాం కదా, సో ఇక్కడ కూడా బాగా ఎండగా ఉంది. అంటే మనకంటే కొద్దిగా తక్కువ, అంతేగాని. ఇది పీస్ ఫ్లేమ్ అంట. సో ఇక్కడ ఒక పెద్ద ప్రమిదలు దీపం వెలుగుతూ ఉంది. సో ఇక్కడికి డైవర్షన్ చూసారా, మాయాదేవి టెంపుల్ కానీ డైరెక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనం వెళ్తూ 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 ఉండాలి. ఇక్కడ నాకు ఒక్కటి బాగా అనిపించింది ఏంటంటే, మనకి బుద్ధుడు స్టాచ్యూ కానీ ఫోటో కానీ చూసినప్పుడు ఒక ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో మెడిటేషన్ పోజ్లో కూర్చుని అట్లా ఉన్నట్టు అలాగే అనిపిస్తుంది ఇక్కడ. అంటే సైలెంట్గా ఉంటుంది. ఎంతమంది జనాలున్నా ఏంటో తెలియదు, అంటే స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి అలా ఉంటుందో ఏమో తెలియదు, బట్ అలా అనిపించింది నాకు. సో మనం వెళ్తూ ఉన్నాం. అక్కడ మీకు దూరంగా ఒక స్టాచ్యూ కనిపిస్తోంది కదా, అది బుద్ధుడిది. బుద్ధుడు బుజ్జిగా ఉన్న బుద్ధుడు అనమాట. చిన్నప్పుడు బుద్ధుడు అంట ఇలా చెయ్యి పైకి, వేలు పైకి చూపిస్తూ ఉంటాడు. అది అక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే, అలా సింబల్ ఏంటంటే అలాగ పైకి చూపించడం వల్ల ఏంటంటే మనం పుట్టేటప్పుడు ఒకళ్ళుగా వచ్చాం, పోయేటప్పుడుగా ఒకళ్ళుగానే పోతాము అనేదంట. అంటే దాని అర్థం. సో క్యూట్గా అనిపించాడు బుద్ధుడు అయితే, భలే ముద్దుగున్నాడు. ఇక్కడ మా వాళ్ళందరూ చాలామంది ఫొటోస్ తీసుకున్నారు, ఇన్క్లూడింగ్ నేను. సో అది అయిన తర్వాత, క్రాస్ అయిన తర్వాత వెళ్తూ ఉండగా అక్కడ నాకు లుంబిని అని కనిపించింది. దాంతో ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నాను, బట్ మనమే ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లం కాబట్టి మనకి తీసేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అందుకని సెల్ఫ్ తీసుకొని ప్లస్ ఆ లుంబిని అనేది చాలా క్యూట్గా అనిపించింది, అది తీశాను. అండ్ అక్కడ కూడా చాలామందికి ఫొటోస్ కూడా తీసుకున్నారు కూడా. సో ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్తూ ఉన్నాం. వేడైతే మాత్రం అదిరిపోతుంది. ఓకే, ఎండలో కూడా జాలీగా చిన్నగా నడుచుకుంటూ వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇక్కడ మాంగ్స్ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు బుద్ధుడి స్టాచ్యూ చుట్టూరు. ఎండను తట్టుకోలేక అల్లంత దూరంలో చూస్తున్నారా, గొడుగులు కనిపిస్తూ ఉన్నాయి. వస్తూ ఉన్నారు. మనమైతే గొడుగులు లేకుండా వెళ్ళిపోయాం. సో ఇటువైపు నీళ్ళు, మధ్యలో చెట్టు, రోడ్డు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఒక పాండ్ ఉంది, ఆ పాండ్లో కూడా ఒక వైలెట్ కలర్ లోటస్లు కనిపించాయి. మా అక్క నీరజక్క నేచర్ లవర్, పెద్ద ఫోటోగ్రాఫర్, డిస్కవరీ ఛానల్కి. చిన్నవి చూడు ఎంత క్యూట్గా ఉన్నాయో. కొంతమంది అయితే ఎండను తట్టుకోలేక కాసేపు కూర్చుందామని చెట్ల కింద కూర్చున్నారు. వీళ్ళు కూడా మా వాళ్ళే. అండ్ ఇక్కడ మనం టికెట్ తీసుకోవాలి. యాక్చువల్గా టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాక అక్కడ టికెట్ ఇవ్వాలి. సో అప్పుడే మనం మాయాదేవి టెంపుల్లోకి వెళ్ళగలం అనమాట. సో అక్కడ ఏది కర్పూరం ఉన్నా కానీ తీసి పక్కన పెట్టేస్తున్నారు. కొద్దిగా చూసుకోండి మీరు, ఏవంటే అవి తీసుకెళ్ళకండి. ఆ సెక్యూరిటీ దగ్గర మాత్రం అవన్నీ వాళ్ళు తీసి పక్కన పెట్టేసుకుంటారు, బట్ మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఇస్తారు. చూస్తున్నారా, ఎండను తట్టుకోలేక తల మీద గుడ్డ కూడా వేసుకొని వెళ్తూ ఉన్నారు. సో వెళ్తూ ఉన్నాం, వచ్చేసింది. అండ్ ఈ రైట్ వెళ్తే మీకు దీపాలు పెట్టుంటారు, అది కూడా ఉంది. అండ్ షూస్ కూడా వదిలిపెట్టవచ్చు అక్కడే. షూస్ వదిలిపెట్టి లోపలికి వెళ్ళాలన్నమాట. సో రైట్ సైడ్ వెళ్తే షూస్ వదిలిపెట్టే ప్లేస్ ఉంటుంది, అండ్ దీపం వెలిగించే ప్లేస్ కూడా ఉంటుంది. సో
ఇప్పుడు మనం చెప్పులు వదిలేసి వద్దాం. సో ఇక్కడే మనం టికెట్ చూపించాలి. ఈ ప్లేస్లో టికెట్ చూపిస్తే వాళ్ళు చెకింగ్ అంతా చేసి లోపలికి పంపిస్తారు. సో అక్కడే మాయాదేవి టెంపుల్ ఉంటుందన్నమాట. టూర్కి వచ్చాం కాబట్టి ఏదో ఉత్సాహంగా తిరుగుతున్నాం, కానీ మన ప్లేస్లో ఉంటే ఇంత ఎండలో ఎక్కడికి కదలాం. బట్ ఇప్పుడు తప్పదు కదా, సో వెళ్ళాలి. ఎండ అయితే బాగుంది. సో ఇప్పుడు మీకు దూరంగా కనిపిస్తోంది కదా వైట్ బిల్డింగ్, అదే మాయాదేవి టెంపుల్, అంటే బుద్ధుడు పుట్టిన ప్లేస్. అక్కడ లోపల మనల్ని వీడియో తీయడానికి అలౌ చెయ్యరు. సో అందుకని నేను ఫస్ట్ కొద్దిగానే మాత్రమే చూపించేస్తాను, అండ్ తర్వాత లోపల అలౌ చేయరనమాట. లోపల మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. అంటే అప్పటి రాళ్ళు అవన్నీ చిందరవందరగా పడి ఉంటాయి, అవి ఏం డిస్టర్బ్ చేయకుండా వాళ్ళు అలాగే పెట్టేస్తున్నారు. అండ్ పైకి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ వాళ్ళని అడిగి కనుక్కోండి అనమాట. అంటే ఏంటి ఇక్కడ బుద్ధుడు ఎక్కడ పుట్టాడు అనేది వాళ్ళు చూపిస్తారు, మీకు అడిగి తెలుసుకోండి. సో ఇట్లా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది ఇక్కడ. ఈ లుంబిని అనేది చాలా చాలా పెద్ద ప్లేసు. ఎన్ని ఏకర్స్ అనేది ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఇక్కడ ఏంటంటే ఇంతమంది జనాలు వస్తూ ఉన్నా కానీ నాయిస్ ఎక్కువ లేదు, క్వైట్గా అలా ఉంది. సో ఇవన్నీ స్తూపాలంట, చాలా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదండి ఈ లోపలికి వెళ్ళాలి. ఆ కొంచెం ఆ రెడ్ కార్పెట్ దాటి ఇట్లా రైట్ సైడ్ తిరగగానే ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఆంటీ వెళ్తున్నారు. సో అలా మనం వెళ్తే మాయాదేవి టెంపుల్. సో నో ఫొటోస్, అందుకే ఇక్కడితోటి ఆపేశాను, లోపల చూపించట్లేదు. సో లోపల దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసుకొని ఇట్లా బయటకు వచ్చాము. ఇక్కడ మీకు పాండ్ కనిపిస్తోంది కదా, ఆ పాండ్ ఏంటంటే గౌతమ్ బుద్ధుని మదరు డెలివరీకి ముందు అక్కడ స్నానం చేసిన ప్లేస్ అంట అది. ఇక్కడ చూడండి ఒక బోర్డు ఉంది, నో టిక్ టాక్ అంట. దూరం నుంచి మాయాదేవి టెంపుల్ ఎంతో బ్యూటిఫుల్గా ఉంది. నార్మల్ ఇది షాపింగ్, చిన్న చిన్న షాపింగ్. సో ఇక్కడ మీకు ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లాగ్ లాగా కనిపిస్తుంది కదా, అవి ఏంటంటే మనం ఏదైనా కోరుకున్నప్పుడు అది తీరినప్పుడు వీళ్ళు ఇలా కట్టుకుంటారంట. అంటే ఆ థ్రెడ్ తోటి కట్టుంటాయి, చాలా ఫ్లాగ్స్ లాగా ఉంటాయి, వాటిల్ని కడతారు. దానిలో ఏం రాస్తారనేది నాకు తెలియదు, బట్ మనం ఒక విష్ చేసుకొని అది తీరిన తర్వాత, అంటే మొక్కు తీరిన తర్వాత అలా కడతారంట వాటిల్ని. అక్కడ ఎన్ని ఉన్నాయంటే ఓ గాడ్, ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఈ చెట్టుకి, అట్లా చాలా కట్టేసి ఉన్నారు. బట్ చూసేదానికి భలే కలర్ఫుల్గా ఉంది. అయితే ఆ చెట్టు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఫ్రెష్గా ఉందో, పెద్ద చెట్టు అది, చాలా హ్యూజ్గా ఉంది. ఇక్కడ అందరూ బుద్ధిస్టులు అనుకుంటాను, వాళ్ళు మాంక్స్ అనుకుంటా, కరెక్ట్గా తెలీదు. వాళ్ళందరూ కూర్చొని ఏదో చదువుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ దగ్గరకు కూడా నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. అండ్ ఇదే ఇందాక చెప్పాను కదా మీకు పాండ్ అని, ఆ పాండ్ మాయాదేవి డెలివరీకి ముందు స్నానం చేసి ఆ ప్లేస్ అన్నమాట అది. వీళ్ళంతా ఏంటో చాంట్ చేసుకుంటూ ఉన్నారు, నాకు తెలీదు. బట్ వాళ్ళని అడిగాను, ఒక ఫోటో తీసుకున్నా మీతోటి అని, తీసుకోమన్నారు. అండ్ వాళ్ళు ఏదో హెల్ప్ అడిగారు. సో మనకి తోచినంత చేయొచ్చు హెల్ప్, అంటే డబ్బు పరంగా కానీ, మ్యాక్సిమం డబ్బులే చేస్తారు. సో వాళ్ళతో కూర్చొని ఒక ఫోటో తీసుకొని వీడియో తీసుకొని వచ్చేసాను.
ఇప్పుడు మీరు చూస్తున్నది అశోక పిల్లర్. అశోక చక్రవర్తి లుంబినిని విజిట్ చేయడానికి వచ్చినప్పుడు ఈ అశోక పిల్లర్ని నిలబెట్టారంట. ఇది 249 బీసీలో. ఇక్కడ ఇలాంటి స్తూపాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లుంబిని తవ్వకాలలో ఇవన్నీ బయటపడ్డవన్నమాట. సో ఈ అశోక పిల్లర్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నాము. బ్యాక్ వెళ్ళిన దగ్గర నేను మీకు చెప్పాను కదా ఇక్కడ ల్యాంప్స్ వెలిగించవచ్చు అని. సో ఆ ప్లేస్కి వచ్చా అనమాట. ఒక 15 రూపీస్ ఇస్తే, అంటే ఇండియన్ కరెన్సీ 15 రూపీస్ ఇస్తే వాళ్ళు మనకి దీపం పెట్టి అంతా చేసి ఇస్తారు, రెడీ చేసిస్తారు. మనం వెలిగించుకోవాలి అగరబత్తితోటి. సో ఇక్కడ 7000 దీపాలు ఉంటాయి. రోజుకి వాళ్ళు వెలిగించే దీపాలు అన్నీ ఉంటాయంట. సో అంటే విజిటర్స్ వచ్చేదాన్ని బట్టి ఉంటుందేమో వాళ్ళకి ఆ కౌంట్. సో ఇక్కడ చూస్తే మాత్రం చాలా పాజిటివ్ వైబ్ ఉంది. యాక్చువల్గా భలే నచ్చింది నాకు. ఆ దీపాలన్నీ వెలుగుతూ ఉంటే చాలా ఆనందంగా అనిపించింది. వాళ్ళు మనం దీపం పెట్టిన తర్వాత, అది దీపం కొండెక్కిన తర్వాత ఒక పాత్ర లాంటివి ఉంటుంది. ఆ పాత్రతో నీళ్లు చల్లి దాన్ని మళ్ళీ తిరిగి కడిగి అక్కడ పెడతారంట. అంటే మళ్ళీ రీయూజ్ చేస్తారు. సో ఆ పాత్ర ఏంటో కూడా నేను మీకు చూపిస్తాను. నేను ఫోటో కూడా తీసుకున్నాను దాన్ని. ఇదండి ఇక్కడ దీపాలు కనిపిస్తున్నాయి కదా, అట్లా మనం అగరబత్తి ఇస్తారు, దాంతో వెలిగించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పాను చూడండి మీకు ఒక స్పెషల్ పాత్ర లాంటివి ఉంటుందని, అదే ఇదనమాట. దీంతో నీళ్లు చల్లి ఆ తర్వాత కడగడానికి పెట్టుకుంటారు వాళ్ళు. సో ఈ దీపాలు అయిన తర్వాత ఇంకొక ఓల్డెస్ట్ టెంపుల్ని చూద్దాం, బుద్ధిస్ట్ టెంపుల్ని. సో ఈ లోపలికి వెళ్దాం. ఇది కూడా లుంబినిలోనే ఉంటుంది. ఈ మానస్ట్రీని రాజకీయ బుద్ధ విహార్ అంటారు. దీన్ని వచ్చి నేపాల్ రాజైన మహేంద్ర వీర విక్రమ షాదేవ్ అండ్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1956 మే 24వ తేదీన ఇనాగరేట్ చేశారు. ఏ సందర్భంగా అంటే బుద్ధుని 2500 జయంతి సందర్భంగా. ఇది చాలా ఓల్డెస్ట్ అని చెప్తారు. ఇక్కడ లోపలికి వెళ్ళే దగ్గర చిన్న చిన్న షాపింగ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం ఈ మోనస్ట్రీకి వెళ్దాం. అటు సైడ్ నుంచి కదా. లోపల 3 బుద్ధుడి విగ్రహాలు ఉంటాయి. 3 కూడా డిఫరెంట్ శైలిలో ఉంటాయి, అంటే ముద్రలో ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నట్టు ఉంటాయి. సో బుద్ధుడంతా ఒకటి, బట్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇండియాలో కూడా సౌత్ సైడ్ అమ్మవారు ఒకలాగా ఉంటారు, నార్త్ సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డెకరేషన్ అదంతా కూడా. సో ఇక్కడ కూడా అదే అన్నమాట. మేమా దీపం పెట్టొచ్చాము అక్కడ. ఇక్కడ ఏం స్పెషల్ హరిత? అంతేనా? ఇప్పుడు హరిత అని చెప్పాను చూడండి. ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే లోపల మనం ఎంటర్ అయిన తర్వాత ఇట్లా తిరిగి పైకి చూస్తే ఒక బ్యూటిఫుల్ అయిన ఫోటో ఉంది. అది ఫోటో తీసుకోమంది, బట్ వాళ్ళు అలౌ చేయరంట లోపలికి కెమెరాని. సో అందుకని నేను మీకు చూపించలేకపోతున్నాను. వీళ్ళు చాలా క్యూట్గా అనిపించారు, చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉన్నారు. సో అందుకే ఫోటో తీసుకోవాలనిపించి తీసుకున్నాం. సో అక్కడి నుంచి బయలుదేరి మీకు మనం వచ్చేటప్పుడు చెప్పాను కదా, అక్కడ చాలా టెంపుల్స్ ఉన్నాయి, రకరకాల డిఫరెంట్ కంట్రీస్ ఆర్కిటెక్చర్ తోటి తీసినవని. సో అవి చూడడానికి మనం బయలుదేరాం. మమ్మల్ని ఆటోలో తీసుకొని పోయాడు ఆయన. సో ఒక్కొక్క దగ్గర ఆపి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ టెంపుల్ని చూపించారు. సో మీరు కూడా నాతో పాటు వచ్చి చూసేయండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది నేపాల్ ఇదంట. సో ఫస్ట్ దీన్నే చూపించారు ఆయన. లోపల నేను కొన్నిటికి మనం బుద్ధుడిని తీయొచ్చు, కొన్నిటికి తీయకూడదు. ఇది వచ్చి ఫ్రెంచ్ స్టైల్లో. సో ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. ఒక 15 కంట్రీస్ వాళ్ళు చేసినవి అయితే ఉన్నాయి, బట్ ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్నాయి, ఇంకా ఎక్కువ చేస్తారంట కూడా. ఇక్కడ నేపాల్ది, ఫ్రెంచ్దే కాకుండా జర్మనీ, కంబోడియా, శ్రీలంక, మయన్మార్, చైనీస్, కొరియన్, వియత్నాం, ఇలాగా జపాన్, చాలా రకాలైన స్టైల్లో కట్టుంటారు ఆ బుద్ధిస్ట్ టెంపుల్స్ని. సో ఒక్కొక్కటి చాలా యూనిక్గా అనిపించింది అనమాట. అంటే ఒక్కొక్కటి దేనికి దానికి అది అంత అందంగా అనిపించింది.
సో ఎక్కువ మేము అన్నీ కవర్ చేయలేకపోయాము, ఎందుకంటే మాకు టైం కొద్దిగా తక్కువగా ఉండింది. మా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. సో మేమే మ్యాక్సిమం చూసినట్టున్నాము. ఇవి కవర్ చేయడం అనేది కూడా చాలా టైం పడుతుంది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే ఉంటే మీరు ఈజీగా అన్నీ చూసుకొని రాగలరు. బట్ 1-2 hours అంటే కొద్దిగా కష్టమైపోతుంది. మనం ఉండి చూసి చెయ్యాలి అంటే మాత్రం ఓపిక ఉండాలి, అలాగే టైము ఉండాలి. బట్ ఇది వర్త్. నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క టెంపుల్ ఉండడం నిజంగా చాలా బాగుంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, స్టాచ్యూస్ ఉన్నాయి, బుద్ధుడు పడుకొని ఉండడం, ఇట్లాంటివన్నీ కూడా. ఇది వచ్చి ఏదో స్పిన్ వీల్ అంట. ఇది మనం వాళ్ళ బుద్ధిస్ట్ ప్రకారం ఏంటంటే ఇలా స్పిన్ చేస్తే ఒక పాజిటివ్ ఎనర్జీని పంపించినట్టంట. అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రేయర్ అంట. ఒక్కొక్క రిలీజియన్లో ఒక్కొక్కటి ఉంటుంది కదా, అలాగ ఇది. సో ఏ రిలీజియన్ అయినా ఏదైనా కానీ ఒక మంచి పని అంటే మనం చెయ్యొచ్చు. సో నేను కూడా అది చేశాను, స్పిన్ చేశాను. ఇది వచ్చి మనం ఇప్పుడు చూడబోయేది వచ్చి బటర్ ల్యాంప్ హౌస్. ఇది కూడా బాగుంది, ఏదో తమాషాగా యూనిక్గా ఉంది. ఇక్కడ పాండ్లో, చిన్న పాండ్లో లోటస్లు ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము చాలా ఫాస్ట్గా చూసాము. కానీ అంత ఫాస్ట్గా కాకుండా స్లోగా చూసి అన్నీ తెలుసుకొని ఉంటే బాగుండేది అని నాకు తర్వాత అనిపించింది. అప్పటికి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. మా ఆటో అతను చెప్పినవే ఇవన్నీ. యాక్చువల్గా వాళ్ళకి తెలిసి ఉంటుంది బాగా. ఎప్పుడైనా కూడా టూరిస్ట్ ప్లేసెస్కి ఇలా వెళ్ళినప్పుడు టైం పెట్టుకొని వెళ్ళడం చాలా మంచిది. ఎందుకంటే మా బస్సులో వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయారు, అందరూ హడావుడి పెట్టేశారు. ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి నేపాల్ ట్రెడిషనల్ బుద్ధిస్ట్ అసోసియేషన్, నేపాల్ వజ్రాయన మహావిహార్ అంట. సో ఇది లోపలికి వెళ్ళాక నిజంగా చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ 2 బుద్ధిస్ట్ స్టాచ్యూస్ ఉన్నాయి. అవి చూడండి, అమేజింగ్గా ఉంటాయి. అండ్ వీడియోలో చూసే కంటే కూడా మీరు డైరెక్ట్గా చూసినప్పుడే దాని బ్యూటీ తెలుస్తుంది ఎప్పుడు కూడా. బట్ ఇప్పుడు లోపలికి వెళ్దాం, చూద్దాం రండి. సో ఇక్కడ ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వుడ్ వర్క్ కానీ, కార్వింగ్ కానీ, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, అమేజింగ్గా ఉంది. ఇక్కడ కూడా ఇంతమంది టూరిస్టులు తిరుగుతున్నా నిజంగా చాలా నిశ్శబ్దంగా, చాలా అంటే పద్ధతిగా తిరుగుతున్నారు అందరూ. ఆ సౌండ్స్ రచ్చరచ్చగా లేకుండా చాలా క్వైట్, కామ్, పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ చూడండి ఎంత అందంగా బుద్ధ విగ్రహాలు ఉన్నాయో. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంది. బట్ మీకు ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది 2 ఉన్నాయి. ఆ 2 నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఇక్కడ వుడ్ వర్క్ చూస్తున్నారు కదా, కార్వింగ్ ఎంత అద్భుతంగా ఉందో. పెద్ద పెద్ద గొళ్ళాలు, పెద్ద డోర్స్, బ్యూటిఫుల్గా ఉంది యాక్చువల్గా. సో అలా ఒక లుక్ వేసుకోండి, ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీకు ఇక్కడ 2 స్టాచ్యూస్ని చూపిస్తాను, అవి నిజంగా వర్త్. ఇక్కడ ప్రతి వస్తువు మనకి ఏదో ఒకటి నేర్పిస్తున్నట్టు ఉంటుంది చూస్తూ ఉంటే. డీప్గా చూడండి, మీకు దానిలో ఏదో ఒకటి తెలుస్తుంది. ఇక్కడ చూడండి, పైన ఒక పెద్ద చైన్ వేసి కిందకి దీపం పెట్టున్నారు. ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ మెయిన్ గాడ్ లోపల ఉన్నప్పుడు, బుద్ధుడు లోపల ఉన్నాడు, బయట ద్వారపాలకుల్లాగా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి బయట ఉన్న విగ్రహం. చూడండి ఎంత అందంగా దాన్ని మలిచారో, అంత బ్యూటిఫుల్గా ఉందంటే. నేను ఇందాక మీకు చెప్పాను కదా 2 విగ్రహాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, చూడదగ్గవి అని. దానిలో ఒకటి ఇది, సహస్రభుజ లోకేశ్వర్. కీన్గా అబ్జర్వ్ చేయండి, సహస్ర భుజాలు ఉన్నాయంట. అవి ఎలా ఉన్నాయంటే సన్న సన్న లైన్లు లాగా ఉన్నాయన్నమాట. రియల్గా చూసినప్పుడు నిజంగా చాలా మెస్మరైజింగ్గా ఉంది, భలే అందంగా అనిపించింది. అండ్ ఇంకొకటి ఈ స్టాచ్యూ
నిర్మలంగా కలర్ఫుల్గా అద్భుతంగా ఉంది. మళ్ళీ ఇంకొకసారి ఒకే ఒక్క లుక్ వేయండి. వాళ్ళు అసలు డైరెక్ట్గా సింగపూర్ దానికి వెళ్ళిపోయారు. ఇది వచ్చి మనం ఆ టెంపుల్లోకి వచ్చినప్పుడు ఇక్కడ పడుకోవడం కానీ కూర్చోవడం కానీ చేయొచ్చంట. ఆ కిటికీ నచ్చి ఆ ఫోటో తీసుకున్నాను. ఎంత ఫాస్ట్గా ఈ టెంపుల్ సరిని తిరిగినా మళ్ళీ టైం షార్టేజ్ వచ్చింది. సో అందుకని కొన్ని చూడలేకపోయాం, బట్ మ్యాక్సిమం కవర్ చేయగలిగాము. అండ్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో మొత్తం తిరిగేసాం. ఇంకా మా ఆటో డ్రైవర్ హడావుడి పెట్టేశాడు. సో ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాం. సో మళ్ళీ మేము ఎక్కడైతే బస్ దిగామో అక్కడికి వెళ్ళాము. అక్కడ కొంత షాపింగ్ కూడా ఉంది. షాపింగ్లో మనం బార్గెన్ కూడా చేయొచ్చు. ఇక్కడ ఎక్కువ బీట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో బార్గెన్ చేస్తే ఇస్తారు వాళ్ళు. అలా అని చెప్పి మరీ ఎక్కువగా చేయకండి, ఎందుకంటే నేపాల్ అంతా కూడా టూరిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. చెప్పాను కదా మీకు, ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా మీరు ఇండియన్ మనీ ఎంత అని అడగండి, వాళ్ళు చెప్తారు క్యాలిక్యులేట్ చేసి. నేపాల్ మనీ వాళ్ళు చెప్పేది, మనం అడగాల్సింది ఇండియన్ కరెన్సీ, ఇండియన్ మనీ అని అడగాలి. సో మొత్తం లుంబిని విజిట్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ పోఖ్రాకి వెళ్ళిపోతున్నాం. సో బాయ్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి.